హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాటి అండ్ చెర్రీ వ్లాగ్స్. ఇప్పుడు ఈ లవ్ ల్యాబ్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. సో ఇది ఏ విధంగా యూస్ చేస్తాం, మనకి ఏ విధంగా యూజ్ అవుతుందా లేదా, అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఉందా లేదా, ఎలా మనం దీన్ని వాడాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, సో అసలు ఏ పర్పస్ కోసం ఈ లవ్ ల్యాబ్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది యూస్ చేస్తామో ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అండ్ మీ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లవ్ ల్యాబ్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది మెయిన్గా మనం దేనికోసం వాడతామండి, తల్లిపాలు పెరగాలంటే ఇది బ్రెస్ట్ పంప్ అనేది యూస్ చేస్తాం. చాలామంది ఎక్కువగా తల్లిపాలు రావట్లేదు, సో తక్కువ వస్తున్నాయి అన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటే తల్లిపాలు అనేది పెరుగుతుంది. అండ్ ఇంకో విధంగా కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు అప్పుడే న్యూ బార్న్కి మినిమం 3 months ఇవ్వగలరు, ఆర్ 4 months ఆర్ 5 months. చాలామంది ఏం చేస్తారు, 1 year వరకు ఇవ్వలేరు కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఏ విధంగా యూజ్ అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లిపాలు అనేది తీయడానికి లేకపోతే దాన్ని స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు బేబీకి 24 hours మనం ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ యూజ్ చేసుకొని మనం ఇవ్వచ్చు. సో ఇది ఎలా అంటే ఇందులో బ్రెస్ట్ పంప్ యూనిట్ ఒకటి ఉంటుందండి, అండ్ డస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి. సో అది డస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి క్యాప్లా ఉంటుంది, అండ్ బాటిల్ రింగ్ ఉంటుంది, అండ్ ఎక్స్ట్రా డక్ బిల్ వాల్యూ. సో 4th one అనేది అది ఎక్స్ట్రా డక్ బిల్ వాల్యూ, అండ్ బ్రెస్ట్ ప్యాడ్స్ 2 ఇస్తారండి. ట్రావెల్ పౌచ్ అనేది ఒకటి ఇస్తారు. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ట్రావెల్ పౌచ్లో వేసుకొని మనం క్యారీ చేయొచ్చు. సో అవి ఇందులో మనకి ఇస్తారండి. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు అరౌండ్ 700 పడింది. అమెజాన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే అది సాఫ్ట్ మసాజ్ అనేది మనం బ్రెస్ట్ దగ్గర పెడతాం కదా, సాఫ్ట్గా పంపింగ్ చేసేటప్పుడు ఒక మసాజ్ ఇస్తూ ఫీడింగ్ అనేది అంటే మదర్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అండ్ ఇది కూడా మనకి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, మనకి హార్మ్ఫుల్ అనేది చాలా తక్కువ. అండ్ దీంట్లో ఆ బాటిల్లో మిల్క్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇందులో మెయిన్గా మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు డైరెక్ట్గా చూద్దాం. చెప్పాను కదండి, మెయిన్ అదండి, అది సాఫ్ట్ మసాజ్ పెటల్ కుషన్ అండి అది. సో అంతా ఒకేసారి ఇస్తారు, అంతా సెట్ చేసి ఇస్తారు. బట్ మీకు ఈజీగా తెలియాలని చెప్పి నేను పార్ట్స్ డివైడ్ చేసి మళ్ళీ నేను సెట్ చేసి చూపిస్తానండి. మనం ఇది టచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది వాష్ చేసుకొని మనం చేయాలండి. ఎందుకంటే మన బేబీకి ఫీడింగ్ పెడతాం కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తగా మనం పెట్టాలి. సో మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అండ్ ఇది స్టెరిలైజ్ చేసినాక మనం బేబీకి అనేది ఫీడింగ్ ఇవ్వాలి. సో ఇది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి, ఇండెక్స్ మనం ఎలా యూస్ చేయాలి, మనం ఎలా సెట్ చేయాలి, ఏంటి కాజెస్ అన్నీ ఇందులో అనేది మన బుక్లెట్ లాగా ఉంటుంది. సో మనం కొనేటప్పుడు ఇది మనకి ఇస్తారు, ఏ విధంగా మిషన్ పెట్టచ్చు, ఏ విధంగా అది ఓపెన్ చేసి ఎలా మనం క్లీన్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని స్టోర్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది అందులో ఉంటుంది. చెప్పాను కదండి, ఆల్రెడీ 2 pads ఇస్తారు. సో ఇది మనకి ఫీడింగ్ అనేది అంటే మిల్క్ అనేది బయటికి రాకుండా సేఫ్టీగా యూజ్ అవుతుంది. 2 ఇస్తారండి. అనేది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే పనిచేసే తల్లులకి, లేకపోతే మన వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి. సో ఇది మోస్ట్గా యూజ్ అవుతుందండి. పిల్లలకి పాలు ఇచ్చే టైం ఉండదు, అంటే వాళ్ళు ఆఫీస్లో ఉండొచ్చు, పిల్లలకి ఎలా అంటే పాలిస్తారు. సో అలాంటప్పుడు అనేది ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మిల్క్ అనేది స్టోర్ చేసుకొని మనం పిల్లలకి 24 hours మాత్రమే పట్టాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో మన పిల్లలకి ఈ విధంగా న్యూ బార్న్ బేబీస్కి మదర్ ఫీడింగ్ అనేది అవైలబుల్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్లీ ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది మనం పంపింగ్ చేస్తూ ఉంటాం కదండి, తల్లులకు పాలు రాకపోయినా అది పంపింగ్ చేస్తూ ఉండడం వల్ల అనేది పాలు అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుందండి. సో పాలు లేదని భయపడకుండా మనం ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే మనకు తక్కువ ధరలోనే దొరుకుతుందండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. 700 ఉంటుంది, అమెజాన్లో కూడా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. సో తీసుకుంటే హ్యాపీగా పాలు రాలేదని బాధపడకుండా హ్యాపీగా ఇది యూస్ చేస్తే పాలు అనేది డెవలప్ అవుతుందండి.
అండ్ దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేవి నేను చెప్తాను. సో ఈ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనేది దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 700 పడింది. అది సాఫ్ట్ మసాజ్ పెటల్ కుషన్ అండి. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం అది బ్రష్ దగ్గర పెట్టేటప్పుడు హార్మ్ఫుల్గా ఉండకుండా ఉండడానికి సో అది ఆ షేప్లో ఇచ్చారండి. అండ్ మనం అది పెడుతూ మనం ట్రిగ్గర్ యూస్ చేసుకుంటూ మసాజ్ చేస్తుందండి. మసాజ్ అవుతూ బ్రెస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది సేఫ్టీ ప్రొటెక్షన్ క్యాప్ అండి. అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి దాన్ని అలా కప్పేస్తామండి, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. క్యాప్ పెట్టేస్తాం. అండ్ అదేంటంటే ఎక్స్ట్రా డక్బిల్ వాల్వ్ అంటే అదేంటంటే ఒక 2 ఇచ్చారు మనకి. అది ఒకవేళ మిస్ అయినా ఇంకోటి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ సో అది ఎలా యూస్ చేయాలి, ఎలా మనం అవన్నీ ఓపెన్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నానండి ఎలా పెట్టుకోవాలి ఏంటని. ఒకసారి చూసేయండి. ఫస్ట్ దానికి పెట్టి కింద పెట్టాలండి. అలా అయితేనే సెట్ అవుతుంది. చూసారా, ఫస్ట్ దానికి పెట్టి ఆ రెండింటి మధ్యన పెట్టి నెక్స్ట్ ఇది పెట్టాలి. చూసారు కదండి ఎలా సెట్ చేశారో. మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అది టాప్ క్యాప్ అండి. మిల్క్ అనేది దాని నుంచి వస్తూ అందులో స్టోర్ అవుతుంది. ఇది మాన్యువల్ హ్యాండిల్ అండి అండ్ బాటిల్. సో మనం ఇది ఎలా ఇప్పుడు యూస్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. నేను ఒక బెలూన్ తీసుకున్నాను. దానికి సెట్ అయ్యేటట్లు పెట్టాలి. సో నాకు 2 హ్యాండ్స్తో సెట్ అవ్వట్లేదు, అటు పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. మనం స్ట్రైట్గా కూర్చోవాలండి, అప్పుడే మదర్ ఫీడింగ్ అనేది అండ్ మిల్క్ అనేది వస్తుంది. సో అలాగా పంపింగ్ చేస్తూ ఉండాలండి. మాన్యువల్ హ్యాండిల్ ఉంది కదా, దానికి పైకి ముందుకి పైకి అంటే అలా అంటూ ఉంటే బ్రెస్ట్ అనేది మసాజ్ లాగా అవుతూ మసాజ్ చేస్తూ మిల్క్ అనేది వస్తుందండి. సో ఆ మిల్క్ అనేది వచ్చి కానీ కొంచెం కష్టమేనండి. అలా చేస్తూ ఉంటేనే మనం ఆ మిల్క్ వస్తూ ఉంటుందండి. స్టాప్ అయిపోతే మరి లేదు. సో కొంచెం మన హ్యాండ్ ఫింగర్స్ కూడా మసాజ్ అయ్యేటట్లు అనిపిస్తుంది. సో అలా పంపింగ్ అవుతూ ఉంటుందండి. పంపింగ్ అవుతూ మిల్క్ అనేది వస్తుంది. సో ఇలా మిల్క్ అనేది వచ్చినాక దీన్ని మనం ఎలా స్టోర్ చేయాలి, బేబీకి ఎప్పుడు పట్టాలి, ఏ టైంలో ఇవ్వచ్చు, ఎలా బేబీకి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్యాప్ చాలా టైట్గా పెట్టాలి. అండ్ లేకపోతే మనం స్టీల్ డబ్బా ఉంటుంది కదా, అందులో మిల్క్ వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ స్టెరిలైజ్ చేసినాక పెట్టాలి. ఏదైనా స్టెరిలైజ్ చేస్తూ పెట్టాలండి. ఇది ఎక్కడంటే ఫ్రిడ్జ్లో పైన ఉంటుంది కదా, సో అక్కడ పెట్టానండి నేను, ఎక్కువ కూలింగ్ కాకుండా. సో అది మనకి ఇప్పుడు బేబీకి మిల్క్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ మిల్క్ అనేది తీసి ఒక 1 అవర్ అనేది బయట పెట్టేయాలండి. అంటే ఆ కూలింగ్ అనేది పోవాలి. ఎలా అంటే కూలింగ్ పోయినాక మనం ఒక హాట్ వాటర్లో ఒక బౌల్లో హాట్ వాటర్ తీసేసుకొని ఇలా గ్లాస్లో కానీ కప్లో కానీ ఈ మిల్క్ అనేది అందులో వేసి కొంచెం గోరువెచ్చగా, మదర్ మిల్క్ ఎలా కొంచెం వెచ్చగా ఉంటుందో అలా ఉండేటట్లు చూసుకొని మనం బేబీకి అనేది ఇచ్చేయాలి. అండ్ వన్స్ బేబీకి ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా మిల్క్ ఉండిపోతే అది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ చేయకూడదండి. అది మళ్ళీ బేబీకి అనేది మళ్ళీ ఇవ్వకూడదు. వన్స్ మీరు యూస్ చేసినాక మళ్ళీ ఆ మిల్క్ అనేది ఉండిపోతే దాన్ని పడేయడమే తప్ప కానీ మళ్ళీ దాన్ని యూస్ చేయకూడదు. ఈ ప్రోడక్ట్ అయితే నాకు నైట్ టైం బాగా యూజ్ అవుతుందండి. అలా నిద్ర లేకుండా ఉండేటప్పుడు దీన్ని మనం అప్పటికప్పుడే అంటే డేలో యూస్ చేయొచ్చు. సో నైట్ టైం అనేది ఇది యూస్ చేస్తున్నానండి. గుడ్ ప్రోడక్ట్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.